మండలంలో 16వ వార్డులో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో యువ నాయకుడు బాకోల శివ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత హెల్త్ క్యాంప్ ప్రజారోగ్య పరిరక్షణకు మంచి వేదికగా నిలిచింది. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లేజర్ ఐస్ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని హాస్పిటల్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్, డాక్టర్ వసీం నేతృత్వంలో అనుభవజ్ఞులైన వైద్య బృందం నిర్వహించింది. ఈ హెల్త్ క్యాంపులో బీపీ, షుగర్, థైరాయిడ్, కంటి సంబంధిత వ్యాధులను ప్రాథమిక దశలో గుర్తించడమే లక్ష్యంగా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. హరిజనవాడ, బసవ తారక్ నగర్ కాలనీకి చెందిన సుమారు 200 మందికి పైగా ప్రజలు పాల్గొని తమ ఆరోగ్య స్థితిని తెలుసుకున్నారు. అవసరమైన వారికి వెంటనే ఉచితంగా మందులు అందించడం, మెరుగైన చికిత్స కోసం సూచనలు ఇవ్వడం జరిగింది. పేదలు, మధ్యతరగతి ప్రజలకు నేరుగా వైద్య సేవలు అందించిన ఈ కార్యక్రమం ఆరోగ్యంపై అవగాహన పెంచడంలో కీలకంగా నిలిచిందని స్థానికులు ప్రశంసించారు. రానున్న రోజుల్లో ఇలాంటి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బబ్లు, రియాజ్, సిద్ధు, అజీం, జునైద్ తదితరులు పాల్గొన్నారు. ఇంకొకటి ఇంకొకటి నమస్కారం. ఇవాళ బోధనపట్నంలో 16 డివిజన్లో ఇవాళ సన్ రైజ్ హాస్పిటల్ తరపు నుంచి ఫ్రీ మెడికల్ హెల్త్ క్యాంప్ జరిగింది. ఈ హెల్త్ క్యాంప్లో ఫ్రీ బీపీ, షుగర్, పల్స్, సాచురేషన్ చెకప్ జరిగింది. దాంతోపాటు ప్రాబ్లమ్స్ తగ్గితే ట్రీట్మెంట్ మెడిసిన్స్, పెయిన్ కిల్లర్స్ కానీ బీపీ షుగర్ ట్యాబ్లెట్స్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ అవన్నీ ఇవ్వడం జరిగింది. తరపు నుంచి ఇవాళ జరిగిపోయింది. సుమారు ఒక 200 మంది ఇవాళ క్యాంప్లో పార్టిసిపేట్ చేశారు. ఈరోజు బోధన పట్టణంలోని 16వ వార్డులో మా నాన్నగారు పుట్టిన వార్డులో హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దీనికి సహకరించిన సన్ రైజ్ హాస్పిటల్స్ మరియు లేజర్ ఐ హాస్పిటల్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఈ హెల్త్ క్యాంప్లో భాగంగా ఇక్కడి బీటీ నగర్ మరియు హరిజనవాడ ప్రజలు సుమారుగా 200 మంది రావడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేస్తామని తెలుపుకుంటున్నాను. అట్లాగే ఇవాళ ఫ్రీ మెడిసిన్ కూడా ఇవ్వడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.